ఏందబ్బా ఇది మళ్ళీ చికెన్ రోస్ట్తో వచ్చింది అనుకోవద్దండి. ఈరోజు చికెన్ రోస్ట్ చేసి చూపిస్తున్నాను. కరెక్ట్గా చేస్తే 15 నిమిషాల్లో రెడీ. ఇలా నేను చూపించిన యాలక్కాయలు, చెక్క, లవంగాలు, పసుపు, కారం, సోంపు, ఉప్పు, గార్లిక్, జింజర్ అన్నీ కలిపి మిక్సీకి వేసుకోండి. ఈ మిక్సీకి వేసేటప్పుడు బరగ్గా వేసుకోవాలి. తర్వాత సోంపు వచ్చేసి ఈ వంటకానికి రాజా అని చెప్పాలి. సో సోంపు కేజీ చికెన్కి 2 స్పూన్ల సోంపు వేసిన. బాగా పేస్ట్ని చికెన్కి వేసి బాగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానితేనే చికెన్కి ఆ మసాలా పట్టుకొని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని, టమాటోల్ని, పచ్చిమిరపకాయలని, కరివేపాకుని, కొత్తిమీరని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఆనియన్స్ని, పచ్చిమిరపకాయని కట్ చేసుకున్నవన్నీ తీసి ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో వేయించేటప్పుడు సన్న మంట మీద చేయకూడదు, హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. మొత్తం చికెన్ రోస్ట్ మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో లేకపోతే ఏమైందంటే ముక్క గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుంది. అందుకోసం నీట్గా హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోండి. ఆనియన్ కూడా సగం ఉడికిన తర్వాత మాత్రమే చికెన్ వేయాలి. మొత్తం వేగకూడదు, ఎర్రగా వేగకూడదు అసలు. చికెన్ వేసినాక చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కొంచెం మనం కూర వేసినట్లు అయిపోతుంది. కన్ఫ్యూజ్ కావద్దండి. హై ఫ్లేమ్లో పెట్టి ఆ చికెన్ మూత లేకుండా హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. వాటర్ అంతా బయటకు వచ్చేసి అది సగం అయ్యాక మళ్ళీ నేను టమాటాలు యాడ్ చేసిన. ఇప్పుడు టమాటాలు కూడా బాగా వేగిపోవాలి. మొత్తం కూరలో ఉన్న నీళ్ళన్నీ పోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో చేసుకుంటూనే రావాలా. కరెక్ట్గా చేస్తే 15 మినిట్స్లో మీ చికెన్ రోస్ట్ రెడీ. చూడండి, ఇట్లా కనపడాలి అసలు బ్రౌనిష్ కలర్లో. ఎట్లుంటుందంటే టేస్ట్ ఇంకా మీరు నాకు లైక్లు ఎంజాయ్.